హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్. ఈ రోజైతే శ్రీకాకుళంలో ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రం అయినటువంటి అరసవిల్లిలో వచ్చాము, శ్రీ సూర్య భగవాన్ ఆలయంలోని. అయితే ఈరోజు ఆలయంలో జరిగినటువంటి హుండీ లెక్కింపుల్లో భాగంగాను కేవలం అంటే ఒక పుణ్యం కోసం వచ్చినటువంటి వాలంటీరు చేతివాటం ద్వారాను రూ. 11,500 శ్రీవారి యొక్క నగదుని దొంగలిస్తూ దొరికిపోయినటువంటి వాలంటీర్ని ఈరోజు అయితే ఘటన శ్రీకాకుళంలో ఒక్కసారిగాను బాధాకరణ అయితే చేసింది. అసలు ఏం జరిగింది, అసలు అది ఎంత అమౌంట్ అయింది, ఎక్కడి నుంచి వచ్చినటువంటి వాలంటీర్, వారిపైన ఎటువంటి చర్యలు తీసుకున్నారని కూడా ఈవో గారు అయితే మనతో ఉన్నారు. సార్ నమస్తే. సో ప్రముఖ పుణ్యక్షేత్రం అయినటువంటి అరసవిల్లి హుండీ లెక్కింపులో ఎప్పుడూ లేనటువంటి విధంగానే ఈసారి అయితే రూ. 11,500 నగదుని అపహరించినటువంటి ఘటన అయితే వెలుగులోకి వచ్చింది. అసలు ఆ ఘటన ఎలా జరిగింది, ఆ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చినాడు? ఓం నమో సూర్యభావాయ నమః. మాకు ప్రతి నెల కానీ 40 డేస్లో కానీ హుండీలు తెరిచి మేము లెక్కించడం జరుగుతుంది. మేము ప్రత్యేకించి సేవల్ని మేము అన్ని సేవలను పిలుస్తాం. వాళ్ళు 200 నుంచి 250 మంది వరకు వస్తుంటారు ప్రతిసారి హుండీ తీసినప్పుడల్లా. అయితే మొన్న 6/7/2026 తీసిన ఉదయం మేము 9:30కి హుండీ స్టార్ట్ చేసాం. 10 గంటల నుంచి మొత్తం అందరిని కూడా కూర్చోపెడతాం. మ్యాక్సిమం ఎవరు కూడా బనే లేకుండా మేము కూర్చోపెట్టి చేస్తాం. లేడీస్ వచ్చేవాడికి చిల్లరలో పెడతాం. అయితే ఆ రోజు ఏమైందంటే ఆ రోజు ఇంచుమించు ఈ ఈ ప్లేస్లో అంటే ఈ మణివన్ మండపంలోనే ఒక 50 మంది వరకు సేవలు ఉన్నారు. అంటే శ్రీనివాస సేవ అవ్వచ్చు, సత్యసాయి సేవ అవ్వచ్చు, చాలామంది ఉన్నారు. అందులో భాగంగానే బి కృష్ణారావు అని అతను, బుచ్చిపేట, విశాఖపట్నం వస్తువులు అతను. దాంట్లో ఈ మధ్య భాగంలో కూర్చున్నప్పుడు అతను 500 అంటే మేము రూ. 500 కానీ రూ. 200 కానీ ముందు మేము మూటలను తీసిన ఆ సొమ్ముని విడదీయాలి. ఎలాగంటే ఒక దాంట్లో వేస్తారు, ఆయన లెక్కించరు, అట్లే కలపరు. పెద్ద నోట్లు ముందు విడదీసేస్తాం, అంటే ఇబ్బంది లేకుండా. పెద్ద నోట్లు ముందు 500 కానీ 200 కానీ రూ. 50 కానీ రూ. 100 నోట్లు ఒక దాంట్లో ఇస్తాం. అతను అలా చేయకుండా రూ. 500 నోట్లు 23 నోట్ల వరకు మరి చుట్టేసి, అంటే రౌండ్ చుట్టేసి పాదం కింద రబ్బర్ బ్యాండ్ పెట్టుకున్నాడు. అతను పెట్టుకుంటే పక్క వాళ్ళు కూడా గ్రహించారు. వాళ్ళు అన్నారు, ఎలాగేంటి నువ్వు దాంట్లో వేయకుండా నువ్వు అలా కడుతున్నావు అని చెప్తే అతను అక్కడి నుంచి లేచిపోయి నడుచుకుంటూ బయటికి మెట్ల దగ్గర వచ్చాడు. మెట్ల దగ్గర వచ్చిన తర్వాత దాంట్లో 3 నోట్లు, నడకలో 3 నోట్లు జారినాయి అక్కడ. ఇందులో మా సెక్యూరిటీ కిందకి చూసి, మీరు ఎక్కడ వెళ్తున్నావు అంటే బాత్రూమ్కి వెళ్తాను. కింద చూస్తే కాళ్ళు ఎత్తుగా ఉంది, నోట్లు కనబడుతున్నాయి. వెంటనే ఆవిడ పైకి కాళ్ళు ఎత్తమని చెప్పేసి తీసుకున్న తర్వాత మేము వెంటనే, అంటే ఒకటంటే చాలా బాధాకరం. మనం ఇప్పుడు ఒకటి చేస్తే వల్ల ఎంతమంది సేవ చేయడానికి వస్తున్నారు. ఎక్కడైనా సరే తిరుపతి కానీ అన్నవరం కానీ వీళ్ళంతా సేవ చేయడానికి వస్తున్నారు. తలకమ్మణి అంటేనే ఒక పవిత్రమైన ఉండి తెరవడం అంటే చాలా అదృష్టంగా భావిస్తారు అన్నమాట అండి. కానీ ఏంటంటే ఒకళ్ళు చేయడం వలన మొత్తం అందరూ కూడా నేపం వస్తుంది. అంటే రాను రోజుల్లో కూడా మేము కఠినంగా సేవలు, అంటే వాళ్ళు సేవ చేయడానికి వస్తున్నారు, ఇట్లాంటి ఈ టైప్ ఆఫ్ మనుషులు వస్తారని కూడా మాకు అంత ఉండదు. అంటే మేము తనిఖీ చేస్తాం. ఆడవాళ్ళు వస్తే లేడీస్ తనిఖీ చేస్తారు, మగవాళ్ళు వస్తే మగవాళ్ళ ద్వారా తనిఖీ తీసుకెళ్తాం. అంటే ఎంతసేపు భుజాలు కాళ్ళు పైన వరకు నెత్తుందని అనుకున్నాడు, కాళ్ళు కూడా నెతకలేదనే విషయం ఆలోచనతో అతను చేసినట్టు తెలిసింది మా విషయం. ఇది కొత్తగా ఇదే చూడటం మేము. ఇకపై ఇటువంటి దుస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత మాకు ఉంది. వాళ్ళు కూడా మేము వెళ్ళేటప్పుడే మేము చాలా జాగ్రత్తగా మూవ్మెంట్ చేసుకొని ఇకపై ఇటువంటి రాకుండా మేము ట్రై చేస్తాం. అదేవిధంగా భక్తులకి, ఎవరైనా సేవ కోసం వచ్చినటువంటి భక్తులకి మీరు ఇచ్చినటువంటి మెసేజ్ ఏంటంటే, ఇలాగ ఏదైతే హుండీ లెక్కింపులు కానివ్వండి, అదేవిధంగా సూర్యభగవాన్ యొక్క సేవ కోసం వస్తారు. సో ఇటువంటి వ్యక్తుల వలన అందరికి కూడా ఒక మచ్చపడేటువంటి పరిణామం ఉంది. దానిపైన మీరు ఎటువంటి ఏదైనా భక్తులు సేవ చేసేవాళ్ళు మాత్రం కోరుకునేది ఏంటంటే, సేవ అనేది ఏ రోజు ఏదో ఎన్నాడో చేసిన అది పుణ్యఫలం అనేది. ఇటువంటి పని చేయడం వలన ఆ పుణ్యం మీ పిల్లలకి, మీ తరానికి కూడా వర్తిస్తుంది. ఎంత పాపం జరుగుతుందో అది మీకు తెలియాలి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వచ్చేవాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా, ఇటువంటి జరగకుండా మీలో అటువంటి ఏమన్నా దొంగతనం చేసే వ్యక్తులు కనబడితే కనుక ఎట్టి పరిస్థితుల్లో మీరు ముందుగానే యాక్సెప్ట్ చేయొద్దు. ఇకపై ఈ బృందం సంబంధించిన కూడా వాళ్ళని కూడా అడుగుతాం, ఎక్స్ప్లెనేషన్ అడుగుతాం. నువ్వు చేసేటప్పుడే వాళ్ళకు మీటింగ్ పెట్టుకొని వాళ్ళ యొక్క అంటే ట్రైనింగ్ ఇచ్చుకొని వాళ్ళు ఈ విధంగా నడవాలని చెప్పేసి, ఈ విధంగా ఉండిలు తెరిచేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఒక ట్రైనింగ్ కూడా తీసుకోమని రమ్మని కూడా చెప్తామండి. చూశారు కదా. అంటే మనం ఆ భగవంతుని సేవ కోసం వచ్చి మనం చేసినటువంటి కర్మఫలం, అంటే ఏదైతే మంచి చేస్తే మన కుటుంబానికి మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది అనేటువంటి హిందూ సాంప్రదాయాన్ని నమ్మినటువంటి భక్తులు యొక్క నమ్మకాన్ని దయచేసి పాడు చేయొద్దంటూ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడాను ఈరోజు అంటే పరకామణి హుండీ లెక్కింపులోని డబ్బుని దొంగలించడం మొట్టమొదటి ఘటనగానే అయితే జరుగుతుంది. ఇటువంటి మరొకసారి పునరావృతం అవ్వకుండా
ఇటువంటి మరోసారి పునరావృతం అవ్వకుండా కూడా తగిన చర్యలు తీసుకుంటా ఉంటున్నారు. అంతేకాకుండా ఎవరైతే దీనికి పాల్పడిన వ్యక్తినో ఆయనపై పోలీస్ కంప్లైంట్ పెట్టి ఆయన పోలీస్ కస్టడీలో కూడా తీసుకునేది జరిగింది. చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీ.